ఆదియందు ఏదీ లేదు, వెలుగు లేదు, కాలం లేదు, నిశ్శబ్దాన్ని ఛేదించే స్వరమూ లేదు. అప్పుడు అపారమైన రూపరహితమైన అంధకారం నుండి ఆత్మ కదలాడింది. మరియు ఒకే ఒక్క వాక్కు శాశ్వతత్వాన్ని ఛిద్రం చేసింది. వెలుగు కలుగుగాక. సముద్రాలు ఆకాశం నుండి వేరుపడ్డాయి. అగాధాల నుండి పర్వతాలు ఉద్భవించాయి. అరణ్యాలు శ్వాసించాయి. జీవరాశులు కదిలాయి. మరియు ఈ సజీవ లోకంలోకి స్త్రీ పురుషులు అడుగిడారు. తమ సృష్టికర్త స్వరూపంలో మలచబడి ఎంతో మంచివారని చివారని పిలువబడ్డారు. కాని ఆ స్వర్గం నిలువలేదు. ఒక గుసగుస, ఒక ఎంపిక, ధిక్కారంతో తీసుకోబడిన ఒక ఫలం మరియు తోటవారి వెనుక మూసుకుపోయింది. ఆ క్షణం నుండి మానవాళి దుఃఖముద్రతో తిరుగాడుతూ ఉంటుంది. అయినా ఎన్నడూ మరువబడదు. తరతరాలు గడిచాయి. భూమి హింసతో భారమైంది. ఒక నీతిమంతుడు దేవుని స్వరం విని రాబోయే తుఫానుకు ఎదురుగా ఒక ఓడను నిర్మించాడు. 40 దినాలు వర్షం కురిసింది. మరియు జలాలు వెనుదిరిగినప్పుడు ఆకాశంలో ఒక ఇంద్రధనుస్సు వంగింది. వెలుగులో లిఖించబడిన ఒక వాగ్దానం. తరువాత అబ్రహాము వచ్చాడు. తన తండ్రి దేశం నుండి ఎన్నడూ చూడని ఒక దేశానికి పిలువబడ్డాడు. దేవుడు అతనికి ఒక వాగ్దానం చేశాడు. అతని వంశం నుండి నక్షత్రాలంత లెక్కలేనన్ని జాతి ఉద్భవిస్తుందని, అతని ద్వారా భూమిపై ప్రతి కుటుంబం ఆశీర్వదించబడుతుందని. శతాబ్దాల తరువాత అతని సంతానం ఐగుప్తు కొరడాల క్రింద సంకెళ్లలో నలిగిపోయారు. కాని దేవుడు వారి ఆర్తనాదాలు విన్నాడు మరియు వారిని బయటకు నడిపించడానికి మోషేను, ఒక గొర్రెల కాపరిని అతని చేతికర్రతతో లేవనెత్తాడు. సముద్రం చీలిపోయింది. జలాలు గోడల్లా నిలిచాయి. ఒక జాతి పొడి నేలపై నడిచి వెళ్ళింది. అరణ్యంలో సీనాయి పర్వతంపై ఉరుములు గర్జించాయి. దేవుని వ్రేలు రాతిపై ధర్మశాస్త్రాన్ని చెక్కింది. ఒక నిబంధన నిర్మించబడింది. ఒక జాతి ప్రత్యేకపరచబడింది. తమను విడిపించిన ఒక్కనికి శాశ్వతంగా బంధింపబడింది. కాలక్రమంలో దావీదు అనే ఒక గొర్రెల కాపరి బాలుడు 5 నున్నని రాళ్లను తీసుకుని ఒక రాక్షసుడిని పడగొట్టాడు. అతడు ఒక రాజుగా, ఒక కవిగా, దేవుని హృదయానుసారి అయిన మనిషిగా మారతాడు. మరియు అతని సింహాసనం నుండి ఇంకా రాబోయే ఒక మహోన్నత రాజును గూర్చి ప్రవక్తలు ప్రవచించారు. సుదీర్ఘ శతాబ్దాల పాటు అరణ్యంలో స్వరాలు మొరపెట్టాయి. యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు తప్పిపోయిన జాతిని ఇంటికి పిలుస్తూ ఒకనాడు ఒక శిశువు జన్మిస్తాడని, సమాధానకర్తయైన అధిపతి అని, లోకపు పరిపాలన ఆయన భుజాలపై ఉంటుందని వాగ్దానం చేస్తూ. అప్పుడు బేత్లెహేము అనే ఒక ప్రశాంత పట్టణంలో నిరీక్షణలా మండుతున్న ఒక నక్షత్రం క్రింద వాగ్దానం శరీరధారి అయింది. పరలోకం వంగింది. ఒక శిశువు ఏడుపు రాత్రిని ఛేదించింది. దేవుడు మన మధ్య నివసించటానికి వచ్చాడు. ఆయన గలిలయ ధూళిదారులలో నడిచాడు. విరిగిన వారిని స్వస్థపరిచాడు. ఆకలిగొన్న వారికి ఆహారమిచ్చాడు. మరియు ఈ లోకాలకి చెందని ఒక రాజ్యం గురించి మాట్లాడాడు. మరిచిపోబడిన వారిని ప్రేమించాడు. మరిచిపోబడిన వారు ఆయనను తిరిగి ప్రేమించారు. కాని ఆ యుగపు అధికారాలు ఆయనను సహించలేకపోయాయి. కల్వరి అనే కొండపై వారు ఆయనను సిలువకు మేకుగొట్టారు. ఆకాశం నల్లబడింది. భూమి కంపించింది. చివరి శ్వాసతో ఆయన గుసగుసగా అన్నాడు, సమాప్తమాయెను. 3 దినాల తరువాత రాయి తొలగిపోయింది. సమాధి ఖాళీగా నిలిచింది. మరణమే చెరిగిపోయింది. మరియు పునరుద్ధానుడైన రక్షకుడు తన స్నేహితుల మధ్య మరల నడిచాడు, విరిగిన లోకంపై శాంతిని ఊదుతూ. ఆ ఖాళీ సమాధి నుండి ఒక జ్వాల రగిలింది. జాలరులు అపోస్తలులయ్యారు. చెదిరిన కొందరు ఒక సంఘమయ్యారు. హింసల ద్వారా, అగ్ని ద్వారా, నీడ వెలుగుల శతాబ్దాల ద్వారా ఒకే ఒక్క కథను భూమి అంచుల వరకు మోసుకెళ్తూ. మరియు గ్రంథపు చివరన ఒక అంతిమ దర్శనం. ఒక నూతన ఆకాశం,
మరియు ఒక నూతన భూమి. అక్కడ ప్రతి కన్నీటి బిందువు తుడిచివేయబడుతుంది. అక్కడ మరణం ఇక ఉండదు. మరియు సింహాసనాసీనుడైన వాడు ప్రకటిస్తాడు, ఇదిగో నేను సమస్తమును నూతనపరచుచున్నాను.